పేరు గుర్తుందిగా? వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. వీక్ ఒక ఎపిసోడ్ అంటే కష్టమే భయ్యా, స్టఫ్ ఉండట్లేదు. నెలకు ఒకటి చేద్దాం, అది బెస్ట్. ఈసారి కూడా కొన్ని గట్టి ఫ్యాన్ వర్స్ అయ్యి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా జరిగిన వార్స్ చూస్తే, రాజమౌళి లేకపోతే ఒకడు వైన్ షాప్ ముందు ఉండేవాడు, చిరంజీవి లేకపోతే ఇంకోడు వాచ్మెన్ అయ్యేవాడు. ఈ రోజు వీళ్లతో ఫ్యాన్ వార్స్ చేయాల్సి వస్తుందని ఎంబీ ఫ్యాన్ అంటే, కృష్ణ గారు లేకపోతే సినిమాల్లోకి, పూరి లేకపోతే టియర్ 1 లోకి, మేడం మాఫియా లేకపోతే TF5 లో సర్వైవ్ అయ్యేవాడే కాదురా మీ మబ్బాటుగాడు అని పీకే ఫ్యాన్ అన్నాడు. అప్పుడు అల్లు రామలింగయ్య గారు లేకపోతే ఈ మెగా మాఫియాకు బతికే లేదు, పందుల గుంపులా వీళ్ళే సచ్చారు సగం మంది ఇండస్ట్రీలో అని లేడీ ఫ్యాన్ రావడంతో సైలెంట్ అయ్యారు. బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఎక్కిపోతున్నారు. పిల్లలకి ఏం జరగకూడదు. వెయ్యికి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి పిల్లలు ఏంటని, సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. నెక్స్ట్ దేవరాకు స్టూల్ వేయండి రా అని ఆర్సీ ఫ్యాన్ గెలిగితే, చెక్కగాడు ఏమైనా 6 ఉంటాడా ఏంట్రా మెగే అని ఎంబీ ఫ్యాన్ సపోర్ట్ కి వచ్చాడు. నీ ఇప్పుడు మబ్బు అంటే, అరే ఎల్కే ఉన్నదే కదరా చెప్పా, చెడ్డి నా కొడక వెళ్ళి డిన్నర్లు సెట్ చేసుకోమని చెప్పా జిలేబీ గాడికి అని అన్నాడు. అప్పుడు ఇంకోటి ఈ వీడియో పెట్టి వార్ క్లోజ్ చేశాడు. ఏం చేస్తున్నావు? నీ యాక్టింగ్ ని చూడలేక ఇక్కడి నుండి చేస్తూ ఉన్నా. ఇది చూసి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి, ఈ రోజు మాకు ఎంబీ ఫ్యాన్స్ సపోర్ట్ చేసినట్టు ఎవరూ చేయలేదు, వాళ్ళకి ఛాన్స్ ఉన్నా కూడా ట్రోల్ చేయలేదు, రేపు ఎంబీ బర్త్డేకి మా సైడ్ నుండి ఫుల్ సపోర్ట్ అండ్ అవసరమైతే నేను డిఫెండ్ అయినా చేస్తా, థ్యాంక్ యూ ఎంబీ ఫ్యాన్స్ అని ఎమోషనల్ అయితే, గుంటూరు కారంకి మీరు చేసింది వాళ్ళకి గుర్తుందని ప్రభాస్ ఫ్యాన్ గుర్తు చేశాడు. వాళ్ళు నెగిటివిటీ చేసినా మేమేం అనుకోనులే, బట్ కుంటోడ్ ఫ్యాన్స్ మాత్రం నమ్మక ద్రోహం చేశారని రివర్స్ లోకి వెళ్ళాడు. ఇంకోటి వచ్చి నమ్మక ద్రోహం గురించి అక్రమ్ అవిటోడ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారా అని అంటే, ప్రభాస్ డీపీ పెట్టుకొని అక్రమ్ అవిటోడ్ అని ప్రభాస్ ఇన్సల్ట్ చేస్తున్నాడు, ముసుగా వీడని కౌంటర్ వేశాడు. నీ డీపీలో ఉన్నాడు చూడు వాడు అవిటోడని అంటే, ప్రభాస్ కుంటోడు బ్రో నడచలేడు, అవిటితనం ఉంది, ఎన్టీఆర్ ఇస్ పర్ఫెక్ట్, ఫ్లోర్ మూమెంట్స్ కూడా ర్యాంప్ ఆడించగలడు, నాట్ లైక్ కుంటి ప్రభాస్ అని అన్నాడు. ఎర్రి మీ వాడు డాన్స్ వేసినా ఒకటే, మా వాడు నించున్నా ఒకటేరా అని అంటే, డాన్స్ వేయలేక నించుంటాడనే కదా కుంటోడనేదాన్ని, టాలెంట్ లేకపోతే ఇలా నించున్నా ఒకటే పిత్తినా ఒకటే అని ఎర్రి ఎలివేషన్ చేసుకోవాలన్నమాట అన్నాడు. ఇంకా లాస్ట్ కి ఎందుకురా మీకు ఫియర్ సాంగ్ కి అనిరుద్ధ్ డామినేట్ చేశాడు, ఇప్పుడు జాన్వి మీ మంట అర్థం అవుతుందిలే, RRR లో సైడ్ రోల్ 2 songs లో డామినేటెడ్, తర్వాత వార్ 2 లో హృతిక్ తొక్కి పడేస్తాడు పాపం అని వార్ క్లోజ్ చేశాడు. ఇక అన్ని సైడ్స్ నుంచి వార్ స్టార్ట్ అయ్యాయి. మెయిన్ గా ఎంబీ పీకే ఫ్యాన్స్ ఎక్కువ కొట్టుకున్నారు. వాటిల్లోకి వెళ్తే, ఈ పోరం బోకనా కొడుకులు మూవీ ట్రోల్స్ కి పీకే వైఫ్ అనడం ఇంకా మారరా అని అంటే, ముందు ట్రోల్స్ పక్కన పెట్టరా బాబు, August 9th కి జీకే స్టాక్స్ పెరిగితే ఇన్వెస్ట్ చేసుకోండి ఫస్ట్ అని ఇంకోటి అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ వచ్చి, అన్న ఒక శ్రీమంతుడు జోక్ వేయవా అన్నాడు. పీకే ఫ్యాన్ వచ్చి, ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పు అన్నాడు. రివర్స్ లో, అన్న స్టమక్ బీటింగ్ అంటే ఏంటో చెప్పవా అని అడిగాడు. కంటెక్స్ట్ కోసం, ఇది వరకు పీకే ఫ్యాన్ అల్లు అర్జున్ మీద వేసిన థ్రెడ్ లో, అల్లు అర్జున్ లివింగ్ ఆన్ ది ఇండస్ట్రీ అండ్ బీటింగ్ దేర్ స్టమక్స్ హియర్ అని అన్నాడు. దీంతో వాడు వచ్చి మహేష్ బాబు గ్రామర్ మిస్టేక్స్ ఉన్న ట్వీట్ పెట్టాడు. అప్పుడు కామెడీ అంటే ఇలా ఉండాలి అని పెడితే, ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా, ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగవాడు వీడు ఒక్కడేనమ్మా. వైసీపీ గవర్నమెంట్ 151 seats, but tomato no good tomato, no fun, no. మహేష్ బాబు మీసం కలెక్షన్స్ లాగా ఫేక్ ఎందుకు, ఒరిజినల్ పెట్టరా మబ్బు ముండా అని క్లోజ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ప్రదేశ్ కాబట్టి I speak English, you understand English, okay? YCP leader Mr. Jagan Mohan Reddy
studying public school, becoming chief minister. I, Pawan Kalyan, know English, but I speak English. YCP government, 151 seats, but tomato, no good tomato, no fun, no. Onions, 20 rupees, no. Very bad. ఇట్లా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడితే. అంతటితో ఆగ్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఎంబీని ట్రోల్ చేస్తే ఈడు ఫిల్మోగ్రఫీకి దండం రా దూత అని ఇంకో పీకే ఫ్యాన్ వచ్చాడు. కెరీర్ మొత్తంలో 4 స్ట్రైట్ హిట్లు కొట్టలేని అతి ముష్టి ఫిల్మోగ్రఫీ వేసుకొని టాలీవుడ్ లోనే బెస్ట్ ఫిల్మోగ్రఫీ ఉన్న ఎంబీని కమెంట్ చేయడం అని ఏ ఫ్యాన్ సపోర్ట్ కి వచ్చాడు. సర్లే గానీ పోక్రి అనే సినిమా కళ్యాణ్ ఓకే చెప్పుంటే బాబుకు ఫిల్మోగ్రఫీనే ఉండేది కాదు, ఎప్పుడో సర్దేసేవాడు అని అంటే పోక్రి అనే స్టోరీ నేను ప్లీజ్ అని వచ్చపోసుకొని మీ హీరో వదిలేస్తే ఆ స్క్రిప్ట్ని ఎన్నో మాడిఫికేషన్స్ చేసుకొని క్లైమాక్స్కి డిఫరెంట్ సీక్వెన్సెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు కాబట్టే సూపర్ స్టార్ అయ్యాడు. చేతకానోడికి సూపర్ స్టార్కి అదే తేడా అని అన్నాడు. రీమేక్స్తో సర్వైవ్ అయ్యే గర్ల్ కూడా ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారని మీదకెక్కేస్తుంటే అయితే వెళ్ళి అల్లు అర్జున్ ఎంజీ ఆ రీమేక్స్తోనే రికార్డ్స్ పెడతాం, మీలాగా హిట్ డైరెక్టర్స్ వచ్చ తాగడం కోసం వెయిట్ చేయమని అన్నాడు. రికార్డ్సా 100 crores షేర్ ఉందా అని అడిగితే మన జీకే 100 crores అయిందా అని రివర్స్ అడిగాడు. మీదొక 100 crores షేర్ సినిమా చెప్పరా అంటే జీకే దగ్గరికి పోయావేంట్రా అని అంటే మీది ఉన్నవే 2 అవి లేపేశాక ఇంకేం ఉంటదరా మీకు అని ఇంకోటి అడిగాడు. ఓవర్సీస్ 1 million గ్రోసర్ ఎన్ని ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ ముందు 100 crores షేర్ కొట్టండి తర్వాత మాట్లాడదాం అని అంటే వరుసగా 3 కొడతాం, ఎంబీ ఇంకప్పటికి 2 ఉంటాయి అన్నాడు. అప్పుడు ఓవర్సీస్ లో పీకేకి ఎన్ని 1 million గ్రోసెస్ ఉన్నాయని అడిగితే ఆన్సర్ రాలేదు. దీంతో ఈ వార్ క్లోజ్ అయింది. బట్ కలం బాబాయ్ చేసిందన్న సినిమాలు 2002 నుంచి 2012 దాకా చెప్పుకోదగ్గ ఒక్క సినిమా లేదు. హరిహర పావాలా మళ్ళా ఎవరు చూస్తాడు అది. వీళ్ళు కూడా అంతటితో ఆగ్గా అజ్ఞాతవాసి మిడ్ నైట్ 1 AM షో 13/13 ఫుల్, 4 AM షో 7/7 ఫుల్ అన్న ఆర్టికల్ ఒక ఎంబీ ఫ్యాన్ తెచ్చి ఆహా ఏమనాలరా బాబు నిన్నని పీకేని ట్యాగ్ చేశాడు. అప్పుడు పీకే ఫ్యాన్ వచ్చి మన ఎఫ్ఎంస్ టోటల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ మొత్తానికి 13 1 AM షోస్ ఫుల్స్ పెట్టలేరు కానీ అడ్డా అని వేసుకుంటారని అంటే అజ్ఞాతవాసి దెబ్బకి చాలా ఏరియాస్ లో 1 AM షోస్ వేయడం మానేశారు. సాహోకి అఫీషియల్ గా 1 AM పర్మిషన్ వచ్చినా చాలా చోట్ల వేయలేదు. పవర్ స్టార్ ఇంపాక్ట్ అలాంటిదని అన్నాడు. మీ మొహాలకి ఎర్లీ మార్నింగ్ షోసే చక్కగా ఫుల్ అవ్వవు కానీ మిడ్ నైట్ షోస్ గురించి ఎందుకు? కేపీహెచ్బిలో మెయిన్ థియేటర్ బెనిఫిట్ షో ఫుల్ పెట్టుకోవడానికి ముక్కి నీలుగుతున్న బతుకులు మీ అట్ ప్రెసెంట్. మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇయర్ ప్రతి స్టార్ హీరో మీ క్లోజింగ్ ని 2 days లో లేపుతారని అంటే ఏది హరిహర వీరమల్లుతో ఎంబీ హైయెస్ట్ ని లేపండి చూద్దాం అని అన్నాడు. కంగారు పడకు మా ఫస్ట్ రిలీజ్ హెచ్హెచ్విఎం ఆ రోజు ఏదైతే అది దాంతో మీ కెరీర్ హైయెస్ట్ ని 3 days లో లేపుతాం, జీకే క్లోజింగ్స్ ని Day 1 కి లేపుతాం అని ఛాలెంజ్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి జీకే క్లోజింగ్ అంటున్నావు అది 110 crores షేర్, మీ లైఫ్ కి లాంగ్ రన్ లోనే 100 crores షేర్ దిక్కులేదు, ఇంకా 110 crores షేర్ ని Day 1 లో లేపుతారంట అని చెప్పి వార్ క్లోజ్ చేశాడు. కల్ట్ తెలంగాణ కల్ట్ చూపెట్టిల్లు కదా, తెలంగాణలో కల్ట్ చూపెట్టి కుక్కను కొట్టినట్టు కొడితే పోయి ఆంధ్రాలో వర్మ గాంధీ పట్టుకొని నాటితే అక్కడ వాడు ముష్టేసిండు. ముష్టేస్తే ఎమ్మెల్యే అయిండు మీ ఓడు. వాని కాళ్ళ కింద చెప్పులు తూడుచుకుంటా బతకండి మీరు పోయి. మీకు ఇక్కడ ట్విట్టర్లు ఏంటంటారు అసలు పోయి వర్మ గాని కాళ్ళ దగ్గర పడి ఉండండి, లేకపోతే టాలీవుడ్ లో అయితే మా ఎంబీ కాళ్ళ దగ్గర పడి ఉండండి. 2029 వరకు మా బొచ్చు తెల్లంట్రుకులు కూడా పీకలేరురా మీరు. మా పథకాల గురించి మీకెందుకు? స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వచ్చింది? స్టీల్ ప్లాంట్ ఎక్కడి వరకు వచ్చింది? స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మిరా, దిక్కున్న చోట చెప్పుకోబండి. ఏంద్రా మీరు మమ్మల్ని అడిగేది? మా ఇస్తాం, పీపుల్ మ్యాండేట్ మాకు వచ్చింది. 2029లో మాట్లాడదాం మళ్ళీ మేనిఫెస్టో గురించి. అంతవరకు మూసుకొని పడిండండి. మా ఇష్టం చేస్తే చేస్తాం, లేకపోతే సిలిండర్లు వచ్చినాయా? రాదు భాయ్, అసలు సిలిండర్లే బ్యాన్ చేస్తాం. పోయి మీరందరూ ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళకి పొయ్యి మంటేసుకోవాలరా నా కొడకల్లారా, మొత్తం క్యాన్సిల్ చేపిస్తాం. మీకు పొయ్యిలో కట్టెలు పెట్టుకొని మంటేసుకొని ఇంట్లో మొత్తం పొయ్యిలు పెట్టుకోండి, మీకు మొత్తం క్యాన్సిల్ చేసి పాడుతాం. లిస్ట్ తీస్తాం భాయ్, ఎవరెవరు మీకు ఓట్లు వేసిన లిస్ట్ తీసి గ్యాస్ కనెక్షన్లన్నీ క్యాన్సిల్ చేపిస్తాం. ఏం ఆపిస్తారా ఏమన్నా? ఎవడిగిరా నేర్పిస్తారు రాజకీయాలు? మేనిఫెస్టో ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యరా? చెయ్యము. రికార్డ్ చేసుకోండి, ఇప్పుడు తిప్పండి రా. నీ ఇప్పుడు తిప్పురా, రికార్డ్ చేసుకుని ఇప్పుడు తిప్పు. చేసేది లేవా? చంద్రబాబు గారు చెప్పేది టిక్లీ బుచ్చి చెప్తాడు. టిక్లీ బుచ్చి ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ చంద్రబాబు. చేసేది లేదు.
ఏం పీక్కుంటారో పీక్కోండి. నెక్స్ట్ కి వెళ్తే పోకిరి మూవీ ప్రభాస్ తీస్తే ఎలా ఉండేది అని ఎంబీ ఫ్యాన్ అడిగితే ఇంకో ఫ్యాన్ వచ్చి పోకిరి మీకు పడుంటే దూకుడు ఆడికి పడుంటే అతడు ఈడికి పడుంటే ఈ రేంజ్ ఫిల్మోగ్రఫీ మాకుండుంటే ఇన్ని రికార్డ్స్ మేము కొట్టుంటే ఇంతేరా మీ బతుకు. మీ బతుకంతా ఎంబీ కెరీర్ పీక్ చూసి కుళ్ళుకోవడమే. పడుంటే వచ్చుంటే చేసుంటే అని వేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నాడు. అప్పుడు పీబీ ఫ్యాన్ వచ్చి ముందు వాళ్ళ ఫ్యాన్సే క్వశ్చన్ అడుగుతారు, అందరూ వాళ్ళే ఎలివేషన్ చేసుకుంటారు, ఇదంతా ఒక ప్రాసెస్ ఎఫ్ఎంస్ దన్ అంటే అది సరే గానీ బాలీవుడ్ యాక్టర్స్ ఏంటి ప్రభాస్ ని జోకర్ అంటున్నారని అడిగాడు. ప్రభాసే చెప్పాడు ఈ సినిమాలో నాది కామెడీ రోల్ అని. ఇంకా ఆడు వీడు చెప్పడం ఏంది, సినిమా అయ్యాక బయటకు వచ్చేది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేది ఒక్కడి గురించే అన్నాడు. 1000 crores కొట్టినా కూడా హీరోని జోకర్ లా చూస్తున్నారు ఏంట్రా సో సాడ్ అని అంటే జోకర్ లా చూస్తే మీరు దాన్ని రుద్దే అవసరం లేదు, ఆటోమేటిక్ గా జనాలకు తెలిసిపోతుంది. ఆర్ఆర్ లో ఎన్టీఆర్ లెక్క ఫ్యాన్సే బూతులు తిడతారు డైరెక్టర్ అని అన్నాడు. యాక్టర్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు నచ్చకపోతే తిడతారు, కలెక్షన్స్ కి ఫ్యాన్ అయిన వాళ్ళు ఎందుకు తిడతారనంటే మురారి 4K జస్ట్ రీ రిలీజ్ అని చెప్పుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చుగా, డైలీ ట్రాకింగ్ బిఎంఎస్ సేల్స్ టీమ్ నుండి కలెక్షన్ పోస్టర్ ఎందుకు అని అడిగాడు. నీలాంటి యాంటీస్ అండర్ ఎస్టిమేట్ చేసిన సినిమా కాబట్టి లేపుకుంటాం రికార్డ్స్, దాంట్లో ఏముంది, బాక్స్ ఆఫీస్ అనేది ఇంపార్టెంట్ పారామీటరే, కానీ అది ఒక్కటే పారామీటర్ కాదు మీకు లాగానంటే మీరు మా ప్రతి మూవీ అండర్ ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి లేపుకుంటాం రికార్డ్స్, దాంట్లో ఏముందని వాడిని ముగించాడు. పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కట్టలేదు. మందలుగా మీదకొచ్చిన చొక్క చెమట పట్టలేదు, నా చొక్క గుండి ఉండలేదు. ఎవరిని వదలాలి? మన దగ్గర బేరాలు లేవమ్మా, మన దగ్గర బేరాలు లేవమ్మా. ఇక పాలిటిక్స్ లోకి వెళ్తే सर मुझे पुलिस ने पीटा 1999 22 दिसंबर को मेरे सर पर 20 टाके लगे, पीठ से लेकर पैर तक मारा गया. आपको मालूम सर क्या हुआ? तेलुगु देशम की सरकार थी, उन्होंने उन दोनों पुलिस वालों को जिन्होंने मुझे मारा था उनको IPS कन्फर कर दिया. $3.6 crores spent on egg puffs in Jagan's government and report వస్తే it's truly disappointing to see a journalist fall for such baseless rumors without verifying facts or citing credible sources. Let's focus on facts, not fabricated stories and YCP page పెట్టాడు. అప్పుడు TDP పేజ్ వచ్చి nobody is exaggerating, that's your area of expertise, everyone's just expressing facts that are beginning to hatch out of shells now, don't be terrified so early అని చెప్పి ఒక కోలుకోలేని దెబ్బ కొట్టాడు. Sir, I have 2 questions for you. Warm watching celebrating net warnings. Very beautiful. Very good climax, man. Enjoy life. వీడు ఓటేశాడంట. నీలాంటోడు 5 కోట్ల మంది ఓట్లేశారు. 5 కోట్ల మంది ఓట్లేస్తే గెలిచారు మా పార్టీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏపీలో తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. 5 కోట్ల మంది ఓట్లేస్తే గెలిచారు మా పార్టీ. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ విషయానికి వెళ్తే నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానని అన్నారు. ఎన్టీఆర్ మా తాత పెట్టిన భిక్ష ఈ జీవితం. మహేష్ మా నాన్నగారి వల్లే నాకు మొదటి సినిమా నుండి స్టార్డమ్. ఆర్సీ నాన్న బాబాయ్ ఇచ్చిన జీవితం. ప్రభాస్ మా పెదనాన్న రెబల్ స్టార్ కాబట్టి ఫ్యాన్స్ నన్ను అలా పిలుస్తారు. వీళ్ళు ఎంత ఎదిగినా రూట్స్ మర్చిపోరని పీకే ఫ్యాన్ పెడితే ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. మొన్న వాళ్ళు ఎదిగామంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా ఎదిగేశారు. అన్నం పెట్టుకుని తిరుగుతున్నారు పుట్టగానే. ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం, ఎవరో చదువులు మన తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తేనే ఎదుగుతాం. అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి మన గారు నా యాక్టింగ్ చేయలేదు, నా యాక్టింగ్ నేనే చేశాను. అప్పుడు మీ టు అల్లు అర్జున్ అని ఒకటి మిడిల్ ఫింగర్ చూపిస్తే మీ విత్ మై కుక్క పవన్ కళ్యాణ్ అని కౌంటర్ వేశాడు. మీ విత్ మై బుల్లి అని చెప్పి పీకే ఫ్యాన్ షాక్ ఇచ్చాడు. సార్ మీరు ఈ రేంజ్ కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు, నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. దీంతో ఏ ఫ్యాన్ వచ్చి బుక్ మార్క్ చేసుకోండిరా, పుష్ప 2 నెట్ గ్రేటర్ దాన్ OG ప్లస్ HHVM ప్లస్ UBS. ఇక్కడ ఏదో ఫోర్స్ ట్రోల్స్ వేసుకొని సాటిస్ఫై అవడం తప్ప బాక్స్ ఆఫీస్ స్టార్డమ్ విషయంలో ఏం పేకలేరని అంటే ఒక హనుమాన్, ఒక కార్తికేయ 2, ఒక కాంతార, అలాగే ఒక పుష్ప అంతే. అన్ని ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ గ్రౌండెడ్ గా ఉంటే పుష్ప లాటరీ చూసుకొని దిక్కుమాలిన ఎలివేషన్స్ ఏంటో అని అన్నాడు. సుకుమార్ సీక్వెల్ హైప్ పుష్ప 2 తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటన్నాను ఇంకోటి అడిగితే ఏముంది అప్పుడు మళ్ళా నేను మెగాస్టార్ కి ఎప్పుడు ఫ్యాన్నే, కళ్యాణ్ గారు అంటే గౌరవం అంటాడని అన్నాడు. అప్పుడు ఏ ఫ్యాన్ వచ్చి ఒక మూవీ ఫ్లాప్ అయితే ట్రోల్స్ కి భయపడి 6 years అండర్ గ్రౌండ్ పోయిన కుక్కలు కూడా మురుగుతున్నారు ఆ బాబు అని క్లోజ్ చేశాడు. ఇక లాస్ట్ గా ఇంద్ర రీ రిలీజ్ విషయానికి వస్తే ఒకడు థియేటర్ లో చెడ్డీ వదిలేసి రామ్ చరణ్ రిఫరెన్స్ అని పెడితే ఇంకోటి కీరదోసకాయలు పడేసి ప్రభాస్ ఫ్యాన్స్ అని అన్నాడు.
అలాగే a new trend created after seeing mashup of Mahesh Babu in Murari 4K release. Now Indra also followed same trend. MB ట్రెండ్ సెటర్ అని పెడితే ఏ ఊర్రని ఇది జల్సా తమ్ముడి నుండే వేస్తున్నాం థియేటర్లో. ట్రెండ్ స్టార్ట్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ బెంగళూరులో. నెక్స్ట్ మేము పొలిటికల్ మ్యాషప్స్ వేసుకున్నాం అని అన్నాడు. అసలు థియేటర్లో మ్యాషప్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే ఎంబీ ఫ్యాన్స్ ఇన్ వైజాగ్ 2020 అని పెడితే పీకే ఫ్యాన్స్ 2019 వీడియో పెట్టారు. ఎంబీ ఫ్యాన్స్ 2015 వీడియో తెచ్చారు. అప్పుడు పిబి ఫ్యాన్స్ వచ్చి 2015 లో మీకన్నా ముందే వేసుకున్నాం కూర్చో అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్స్ 2011-12 వీడియోస్ తెచ్చారు. 2009 బిల్లా వీడియో వీళ్ళు తెచ్చారు. అప్పుడు 2006 పోక్రీ వీడియో వాళ్ళు తెస్తే 2002 ఈశ్వర్ అమీర్పేట్ అని పిబి ఫ్యాన్స్ పెట్టారు. అంబాలాండ్ లో 2002 లోనే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని అడగడంతో ఈ ట్రెండ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియో జర్నలిస్ట్ రోస్ట్ మీద స్ట్రైక్ పడింది. ప్రస్తుతం 2 యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఇంకోటి పడితే ఛానల్ లేచిపోతుంది. సో అందుకే ఆచి తూచి టైం తీసుకొని వీడియోలు పెడుతున్నా. కొంచెం పెద్ద మనసు చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి. బాయ్. Babu, get your